బయటి పాటోలతో కొట్లాడవలసిన బలము తెలివంతా పాపం సొంత పాటోలతో కొట్లాడేటందుకే సరిపోతున్నట్టుంది పొర్రి కాంగ్రెస్ వాళ్ళకు. లీడర్ల నడుమ పంచాదులు ఉంటే పక్కకు పెట్టి పార్టీ పతార పెంచేటట్టు పనిచేయురని సీఎం సీరియస్ అయితేనన్న పరిస్థితి మారుతుందేమో అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టే మారిపోయింది కథ. కోమటిరెడ్డి కోపానికి వస్తే ఎట్లుంటుందో చూయిస్తా అనుకున్నట్టే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఊకుంటా ఉంటే తమాష అవుతుందా అనుకుంటా ఉగ్రరూపం చూయిస్తున్నాడు. ఇంత యాదాద్రి ట్రస్ట్ కొత్త బోర్డు మెంబర్లను తీసుకుంటున్నట్టు నాకు మాట ముచ్చట కూడా తెలియదు. ఎవరు కూడా చెప్పలేదు అనుకుంటా మనసులున్న బాధ బయటేసి మస్తు ఫీల్ అవుతున్నట ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం మునుగోడు యాదాద్రి జిల్లానే కదా ఉన్నది, అయినా చేయకుండా లిస్టు పెట్టేస్తారా అని మాట్లాడుకుంటేనే సందుల ఉడుకుల ఉడుకు అనుకున్నాడో ఏమో గానీ సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఘాటు మాటలే ఈట లెక్కిసిరిండట. సీనియర్ ఎమ్మెల్యేనే నన్ను ఓ మాట అడిగిన ఉంటే నా నియోజకవర్గంకి వెళ్ళి ఒక్క మెంబర్నైనా బోర్డులో జరిపించుకుంటోను కదా, ఈయంతో కూడా ఆలోచన చేయకుండా ఎందుకు చేస్తుండు సీఎం అనుకుంటా ఫైర్ అయినట. ఇట్లా ఒంటి పోకడలు పోతుండు కాబట్టి అవి నచ్చకనే నల్గొండలైన సభకు నేను పోలేదు. సీఎం వచ్చినా సరే సీరియస్ గానే ఉన్నా నేను తెలిసేతందుకే హాజరువ్వలేదు. అయినా పార్టీ ప్రోగ్రాంలలో పడి పని చేస్తున్నాము, అన్నిట్లా ముంగట్నే ఉంటున్నాం కదా, అందుకని ఆయనతో ఇల్వియాలనిపించకపోవడైతే దారుణము. అసలు కాంగ్రెస్ లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏడున్నారా? ఏడేడికేలో వచ్చిన కొత్తలే అంతా నడుపుతున్నారు. సీనియర్లను ఎట్లా గౌరవించాలన్నా కూడా తెలుస్తలేదు ఒక్కొక్కరికి. ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన ఒరిజినల్ లీడర్లు పార్టీలో రోజు కాన్ రాకుండా అవుతున్నారు అనుకుంటా కరుకుగానే కామెంట్లు చేసినట. వాస్తవానికి కొన్ని వద్దుల సంది కోపంతోనే ఉన్నాడు కోమటిరెడ్డి అని కూడా ఎక్కువస్తుంది కాంగ్రెస్ పార్టీ. పవర్లకు వచ్చి 30 నెలలు అయినా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా కూడా నాకు ఇస్తనే లేరు అని రాజగోపాల్ రెడ్డి రందిలు ఉన్నాడు కావచ్చు. మీదికెళ్ళి బట్టలు చదువుకొని బాజాబ్తా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి మంత్రి పోస్టు కోసం మంత్రాలు నడిపిండని తెలిసి సీఎం రేవంత్ సీరియస్ గుండని కూడా వస్తుంది. కాబట్టి ఇట్లా అన్ని కలిపి చూస్తే మరి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టే పార్టీల పంచాలు నడుస్తున్నట్టు కొడుతున్నది. మరి మంత్రి గున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన మధ్యలో పడి మాట్లాడతాడా, లేకుంటే సీదా సీఎంఏ పిలిపించుకొని మనం మాట్లాడి పంచాది పరద పడేస్తాడనేది చూడాలిగా.